ఓం క్రీం సంపదవర్షణం. ఓం క్రీం పాదవశీకరణం. ఓం క్రీం అష్ట ఐశ్వర్య పందీకరణం. ఒరే ఒరే, చెప్పేది జాగ్రత్తగా వినో. నీ ఊరిలోనే, నీ ఊరికి చుట్టుపక్కల ఏవో అత్యంత విలువైన లంకెల బిందులు అక్కడ ఉన్నట్టు నాకు సందేహంగా ఉంది. ఏదో తెలియని శక్తి మీ ఊరిలోకి నన్ను ఆహ్వానిస్తుందిరా. త్వరగా 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 వెతికించు. ఈ ఊరిలో లంకెల బిందులతో అత్యధిక విలువైన సంపదతో పాటు ఎన్నో సంవత్సరాల నుంచి నేను పడిగాపులు కాస్తూ ఉన్న మంత్రశక్తులు కూడా అక్కడే నిక్షిప్తమై ఉన్నాయి. ఎక్కడో వెతికించురా. అయ్యా అయ్యా, ఏంటి మీరు చెబుతూ ఉన్నది? మా ఊర్లో లంకెల బిందులా? నేను మా ఊర్లో ప్రతి అడుగడుగును కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వెతుకుతూ వస్తూ ఉన్నాను, కానీ ఎక్కడా ఇటువంటి లంకెల బిందులు అన్న ప్రస్తావన లేదయ్యా. ఇప్పుడు మీరు చెబుతూ ఉంటే నాకు అనుమానంగా ఉంది. ఎక్కడో మీరే ఆ చోటు కనుకొండయ్యా అని చెప్పగా ఆ మాంత్రికుడు, సంపద కొనుక్కోవడానికి శక్తులు పని చెయ్యవు, వాటంతటా అవే బయటకు వస్తాయి. ఆ వచ్చిన సమయంలోనే మనం వాటిని ఛేదించుకోవాలి అని వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. అసలు వీళ్ళు ఇద్దరు ఎవరు? అసలు ఏంటి ఈ లంకెల బిందుల సంగతి ఏంటి చూద్దాం. మీరు చూస్తున్న ఇతని పేరు గంగరాజు. ఇతను నగరి గ్రామానికి ఊరి పెద్ద. ఇతనికి ఒక దురాశ ఉంది. పురాతన కాలం యొక్క సంపదను దొంగలించి బయట వాళ్ళకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ ఉండేవాడు. అదే విధంగా ఊళ్ళో ప్రజల్ని కూడా తన అక్రమాలతో హింసిస్తూ ఉండేవాడు. ఇతనికి దుష్ట శక్తులతో ప్రభావితం చేయగలిగిన ఒక స్నేహితుడు కూడా ఉన్నాడు. అతడే అఘోర చండా. ఈ అఘోర చండా భూత ప్రేత పిశాచాలను తన వశీకరణం చేసుకొని ఈ ఊరి పెద్దకు సహకరిస్తూ ఉండేవాడు. అంతేకాదు, ఈ అఘోర చండా ఎన్నో సంవత్సరాల నుంచి ఒక శక్తివంతమైన ఆత్మలను పొందడానికి, అదే విధంగా మంత్రశక్తులను చేజిక్కించుకోవడానికి ఎన్నో భయంకరమైన పూజలను, మానవ బలులను చేస్తూ ఉండేవాడు. అందుకు వీళ్ళిద్దరూ తోడు దొంగల్లా ఊరిని దోచుకుంటూ ఉండేవారు. ఇదిలా ఉండగా ఆ నగరిలో ప్రజలు చాలా అమాయకులు. వ్యవసాయం చేసుకుంటూ కష్టపడుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఆ నగరి గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు. ఆ వ్యక్తి పేరు సూరన్న. సూరన్న ఒక మధ్యతరగతి కుటుంబం. చాలా కష్టపడుతూ వ్యవసాయం చేస్తూ తన సంసారాన్ని, జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు. ఒకరోజు సూరన్న తన స్నేహితుడితో కూర్చొని ఇలా అంటూ ఉన్నాడు, ఒరే, ఎంతకాలం కష్టపడినా మనకు బతుకులకి బతుకుదల లేదురా. ఏ పని చేసినా ఆ పనులతోనే సరిపోతుంది. ఎంత వ్యవసాయం చేసి పండించినా సరే అక్కడికక్కడే ఉండిపోతున్నాం. మన జీవితాలకి ఎదుగు ఉంటుందంటావా అని చెప్పగా తన స్నేహితుడు, సూరన్న, బాధపడకరా, మనం ఉన్న దాంట్లోనే ఆనందంగా ఉండడం నేర్చుకుందాం. అంతేకాదు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం పెద్దవాళ్ళు అవుతాం. మనం అక్రమాలు చేసి, ఇతరులను మోసం చేసి లేదా ఇతరులను చంపి మనం సంపాదించే డబ్బు కాదు, మనం కష్టపడి సంపాదించుకోవడం వల్ల మనకి సంతృప్తిగా ఉంటుంది అని చెప్పగా ఈ సూరన్న కూడా, అవునరా, అవును, మన ఊరి పెద్ద చేసే దుశ్చర్యల కంట మనం సంపాదించుకున్న సొమ్ము చాలా గొప్పది, ఎంతో విలువైనది. వాడిని వీళ్ళని చంపి ఇలా భూమిలోని, భూగర్భాల్లోని పాత దేవాలయాల్లో ఉన్న వస్తువులను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ ఉన్నాడు. ఇక అటువంటి వారి గురించి మాట్లాడుకోవడం అనవసరం. సరే సరే, వెళ్ళిపోదాం పదా అని చెప్పి వారిద్దరూ ఆ రోజు రాత్రి తమ తమ ఇళ్లకు వచ్చేశారు. సూరన్న భార్యతో పాటు పిల్లలను కూడా వేసుకొని ఇంటిలో చాలా గాఢ నిద్రలో ఉన్నారు. ఇదిలా ఉండగా సూరయ్య ఇంటికి సమీపంలో ఒక నుయ్య ఉంది. ఆ నూతిలోంచి ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి.
ఆ మాటలు నేరుగా సూరయ్యకు మాత్రమే వినిపిస్తూ ఉన్నాయి. సంపద కావాలా? నువ్వు ధనవంతుడు అవ్వాలా? నిన్ను ఊరిలో అందరూ అత్యంత గొప్ప వ్యక్తిగా చూడాలనుకుంటున్నావా? రా, నా వద్దకు రా, నన్ను బయటకు తీ. ఖచ్చితంగా నిన్ను అధిక సంపన్నుడు చేస్తా. ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఎవరికి లేనంత ధనాన్ని నీకు సొంతమవబోతూ ఉంది. రా నాయనా, రా అని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. వెంటనే సూరన్న బయటికి లేచాడు. అరే, ఎవరు మాట్లాడుతున్నారు? అరే పద్మ, పద్మ ఒక్కసారిలే అని చెప్పగా వాళ్ళ భార్య పద్మ కూడా లేచింది. ఈ సూరన్న తన భార్యతో, పద్మ నీకు ఇప్పుడు ఏవైనా మాటలు వినిపించాయా అని చెప్పగా ఆ పద్మ, ఏమండి, నాకు ఎటువంటి మాటలు వినిపించలేదు. ఏంటి అలా అడుగుతున్నారు? పైగా కంగారుగా ఉన్నారేంటి? ఏమండి, మీకు ఒంట్లో అంతా బాగానే ఉందా అని చెప్పగా ఈ సూరన్న, పద్మ సరే సరే పడుకో, నాకు ఏవో మాటలు వినిపించాయి, బహుశా కళ్ళనేమో. సరే సరే పడుకో, మళ్ళా ఉదయాన్నే పనిలోకి వెళ్ళాలి కదా అని చెప్పి వాళ్ళిద్దరూ తిరిగి మరలా పడుకున్నారు. సూర్యునికి మాత్రం ఆ నూతిలోంచి శబ్దాలు నేరుగా తిరిగి మరలా యథావిధిగా వినిపిస్తూ ఉన్నాయి. ఇదిగో, ఇప్పుడు వచ్చే అవకాశాన్ని గనక నువ్వు చేదార్చుకుంటే ఇక నువ్వు జీవితంలో సంపన్నుడు అవ్వలేవు. ఒక్కసారి నా వద్దకు రా, నన్ను బయటికి తీ, నిన్ను అత్యంత ధనవంతుడిగా మారుస్తాను అని ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఈసారి మాత్రం సూర్యుడు లేచి తన భార్యను లేపకుండా ఆ శబ్దాలు ఎటువైపుగా వస్తూ ఉన్నాయని ఆలోచించి ఆ నూతి వైపుకు నడుచుకుంటూ వచ్చాడు. ఆ శబ్దాలు నేరుగా నూతిలోంచి వినిపిస్తూ ఉన్నాయి. ఈ సూరన్న, అరే ఇదేంటి, నూతిలోంచి శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి, ఇదిగో ఎవరు నన్ను ఆటపడుస్తున్నారు కదా అని చెప్పగా ఆ నూతిలోంచి శబ్దం వినిపిస్తూ ఉంది. నూతి కాంతిలోంచి కూడా ఒక బంగారపు కాంతి లాంటిది నూతిలోంచి వస్తూ ఉంది. ఈ యొక్క సూరన్న, అరే ఇదేంటి, నూతిలో నుంచి కాంతి బంగారు వర్ణంలో వస్తూ ఉంది, నిజంగా చెప్పేదంతా నిజమేనంటావా? ఇదిగో, నిజంగా మీరు నాకు సహాయం చేస్తే మిమ్మల్ని బయటకు తీస్తాను. అసలు ఇంతకీ ఎవరు మీరు, ఎక్కడ ఉన్నారు అని చెప్పగా ఆ నూతిలో ఉన్న ఈ యొక్క ఆత్మలు ఇలా మాట్లాడుతూ ఉన్నాయి. మమ్మల్ని బయటకు తీస్తే ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాము. నువ్వు కోరుకున్నంత ధనం, బంగారం, వజ్ర వైడూర్యాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. నువ్వు త్వరగా నూతిలోనికి వచ్చి మమ్మల్ని బయటకు తీస్తే చాలు, నువ్వు అత్యంత సంపన్నుడవైపోతావు అని చెప్పగా ఈ సూరన్న, ఎవరు మాట్లాడుతూ ఉన్నారో కానీ తెలియదు, కానీ బంగారం అంటున్నారు. నిజంగానే నూతిలోంచి బంగారు కాంతులు వస్తూ ఉన్నాయి. ఒక్కసారి వెళ్ళి చూస్తే ఏమవుద్ది, దొరికితే బంగారం దొరుకుతుంది, లేకపోతే బయటకు వచ్చేస్తా అని చెప్పి ఈ సూరన్న నేరుగా నూతిలోనికి ఒక తాడు సహాయంతో నూతిలోనికి దిగాడు. మునుపటి భాగంలో ఈ సూరయ్య తన ఇంటి ముందు ఉన్న నూతిలోంచి ఏవో శబ్దాలు వినిపించి ఆ నూతి వద్దకు వెళ్లి చూశాడు. అక్కడ ఎవరు లేకపోయేసరికి ఏం జరిగిందో అని అలా ఆలోచిస్తూ ఉండగా తిరిగి మరలా ఆ శబ్దాలు వినిపించాయి. వెంటనే ఈ నూతిలోకి ఈ సూరయ్య నేరుగా వెళ్ళాడు. కొద్ది సమయానికి నీళ్ళలో అంతా వెతకగా 2 లెంకెల బిందులు కనిపించాయి. అది చూసి సూరన్న చాలా ఆశ్చర్యపోయి చాలా ఆనందపడ్డాడు. వెంటనే సూరన్న ఆ లెంకెల బిందులు 2 నూతిలోంచి బయటికి తీసుకుని వచ్చాడు. బంగారు కాంతులతో ఆ 2 బిందులు మెరిసిపోతూ ఉన్నాయి. సూరన్న చాలా ఆనందపడుతూ వంటలోకి వచ్చి తన భార్య లేపుతూ ఉన్నాడు. హే పద్మ, పద్మ లెగివే, ఇంతకాలం మన పడ్డ కష్టాలన్నీ పోయాయి, ఇదిగో చూడు లెంకెల బిందులు ఎలా మెరుస్తూ ఉన్నాయో అని చెప్పగా పద్మ నిద్రలేచి, అయ్యో బాబోయ్ నిజమేనండి, ఈ 2 లెంకెల బిందులు మీకు ఎక్కడ దొరికాయి అని చెప్పగా ఈ సూరన్న, ఎక్కడో ఏంటే నిద్రమోహం, మన నూతిలోంచే ఇందాక ఏవో మాటలు వినిపించని చెప్పాను కదా, ఆ నూతిలోనే ఇవి ఉన్నాయి. నీ నూతి వద్దకు వెళ్ళేసరికి నువ్వు అంతా బంగారు రంగులో మెరిసిపోతూ ఉంది. అనుమానం వచ్చి వెళ్ళి చూశాను, ఇంకా నాతో ఎవరో మాట్లాడుతున్నారు పద్మ అని చెప్పగా తన భార్య, పోనీలేండి, ఏ భగవంతుడు మన మొన ఆలకించి ఇలా ధనాన్ని ప్రసాదించడమో, కానీ ఈ విషయం ఎవరికి చెప్పకండి అని చెప్పగా సూరన్న కూడా, నిజమే పద్మ నిజమే,
ఈ విషయం ఎవరికీ చెప్పకూడదు. మనం కొద్ది రోజుల పాటు మౌనంగానే ఉండాలి. ఈ లంకెల బిందెలను తెరిచి ఒక్కొక్క అణ ఒక్కొక్క వజ్రాన్ని అమ్ముకుంటూ అంచులంచులుగా మనం ధనం బయట పెట్టాలి. ఒక్కసారి పెడితే అందరికి అనుమానం వచ్చి ఊరు పెద్ద అసలే కిరాతకుడు, వాడికి ఇలా పాత ఆభరణాలు పాత వస్తువులు అంటే వాడికి పిచ్చి మోహం కూడాను, ఇలా మొత్తం వాడే తీసుకుపోతాడు. సరే సరే మనం జాగ్రత్తగా ఈ రెండింటి బిందెలని తెరిచి చూద్దాం అని చెప్పి ఆ సూర్యునితో పాటు తన భార్య పద్మ కూడా ఆ లంకెలి బిందెలను ఒక్కసారిగా తమ మూతలను తెరిచారు. ఆ బిందుల్లో ఎక్కడ చూసినా వజ్ర వైభవాలు నిండిపోయి ఉన్నాయి. ఆ వజ్ర వైభవాలతో పాటు ఒక చిన్న సీసా కూడా మూత పెట్టి 2 బిందుల్లోనూ 2 సీసాలు ఉన్నాయి. అది చూసి ఈ యొక్క సూర్యన్న అరే ఎంతో విలువైన సీసాలు, ఎంతో విలువైన లంకెలి బిందులో వజ్రాలు వైభవాలతో పాటు ఇలా సీసాలు ఉన్నాయి పద్మ అని చెప్పగా తన భార్య ఏదోలేండి మనకెందుకు, వాటిని కూడా తెరిచి చూడండి ఏదైనా వస్తదేమో అని చెప్పగా ఈ సూర్యుని ఆ 2 సీసాలను చేతిలో పట్టుకున్నాడు. వెంటనే తనకి ఒక స్వరం వినిపించింది, త్వరగా విడిపించు, మమ్మల్ని విడిపిస్తే నీకు ఇంకాస్త ధనాన్ని ఇస్తాం, త్వరగా త్వరగా అని చెప్పగా ఈ సూర్యన్న పద్మ అదిగో నాకు మాటలు వినిపించాయే, సరే సరే తెరుస్తాను అని చెప్పి ఈ యొక్క సూర్యున తన చేతిలో ఉన్న సీసా మూతలు 2 తెరిచాడు. వెంటనే వాళ్ళ ముందుకు ఒక భయంకరమైన బ్రహ్మ రాక్షసు లాంటిది ప్రత్యక్షమైంది. దాహం దాహం రక్తదాహం, ఎక్కడా ఎక్కడా రక్తం ఎక్కడా అని గట్టిగా అరుస్తూ ఉంది ఆ పిశాచి. ఈ చూసిన సూర్యనతో పాటు పద్మ కూడా చాలా గట్టిగా అరిచి అయ్యో బాబాయ్ పిశాచే, దెయ్యం దెయ్యం, అయ్యో బాబాయ్ పద్మ పది పారిపోతావు అని గట్టిగా అరుస్తూ ఉన్నాడు సూర్యన్న. ఆ పిశాచి ఎక్కడికి వెళ్తారు, ఇప్పుడు నా నుంచి తప్పించుకుంటే ఖచ్చితంగా మీకు చావే శరణ్యం అని గట్టిగా అరుస్తూ ఉంది ఆ దెయ్యం. ఇదిలా ఉండగా ఏ క్షణమైతే ఆ లంకెల బిందులోంచి పిశాచాలు ఆ ధనం నేరుగా బయటకు వచ్చిందో ఊరి చివరన ఉన్న ఆ మాంత్రికుడి నుంచి ఏదో ఒక శబ్దం ఆ మాంత్రికుడికి వినిపిస్తూ ఉంది. ఆ గృహలో ఉన్న విగ్రహం నుంచి మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఒరే అర్ధకమానవా, నువ్వు ఇంతకాలం ఎదురు చూస్తూ ఉన్న ఆ మాయాశక్తి ఇప్పుడు భూమిపైకి అడుగు పెట్టిందిరా. ఆ శక్తితో పాటు ఎంతో అత్యంత విలువైన సంపదను, బంగారాన్ని, ఇంకా వజ్రవైర్యం కూడా ఈ భూమిపైకి వెలిసిందిరా. వెళ్ళు, త్వరగా వెళ్ళి ఆ శక్తిని స్వంతం చేసుకో, ప్రపంచాన్ని శాసించే ఆ శక్తిని నీ వశం చేసుకో. నువ్వు కనుక ఈ అవకాశాన్ని చేదిక్కించుకుంటే ఇక నువ్వు జన్మలో మాయాశక్తులు పొందలేవు అని ఒక శబ్దం వినిపించింది. వెంటనే ఈ మాంత్రికుడు ఆహా ధన్యోస్మి మాత ధన్యోస్మి, ఇంతకాలం నేను ఎదురు చూస్తూ ఉన్న ఈ యొక్క సంఘటన కోసమే ఇన్నాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలు నిద్రాహారాలు మాని యజ్ఞ తపస్సులు చేసినందుకు నాకు దక్కిన ప్రతిఫలం మాయాశక్తి. ఆ శక్తిని ఇప్పుడే పొంది ప్రపంచాన్ని శాసించే శక్తిని నావశం చేసుకుంటాను, ఇప్పుడే బయలుదేరుతాను అని చెప్పి ఆ మాంత్రికుడు నేరుగా ఊళ్ళోనికి ప్రవేశించాడు. ఆ మాంత్రికుడు ఈ ఊరి పెద్ద వద్దకు వెళ్ళి ఒరే అద్భుతమానవా, ఏమి చేస్తున్నావు? ఎంతో అత్యంత విలువైన వజ్రాల సంపద మీ ఊర్లో వెలువడిందిరా, ఇప్పుడే మాయావాణి నాకు చెప్పింది అని చెప్పగా ఆ ఊరి పెద్ద కరుగారు అవునా అవునా ఎక్కడండి ఎక్కడ చెప్పండి అయ్యా, త్వరగా వెళ్ళి ఆ సంపద తెచ్చుకుందాం అని చెప్పగా ఈ మాంత్రికుడు ఒరే అర్భకమానవా, సంపద బయటకు వచ్చిందని తెలుసు గాని అది ఎక్కడ ఉందో మనం ఇప్పుడు కనిపెట్టాలి. నువ్వు నేను చెప్పిన విధంగా చెయ్యి, నీ ఊర్లో ప్రజలందరినీ రేపు ఇక్కడ సమావేశపరచు, ఆ తరువాత జరిగే కథ మొత్తం నేను చూస్తాను అని చెప్పగా ఈ ఊరి పెద్ద అయ్యా తప్పకుండా మీరు చెప్పిన విధంగానే ఊర్లో ప్రజలందరినీ తీసుకొని సమావేశపరుస్తాను, రేపు ఉదయమే మనం పని మొదలు పెడదాం
అని ఈ యొక్క ఊరి పెద్ద మాంత్రికుడితో చెప్పాడు. మాంత్రికుడు, ఈ రోజు రాత్రికి నేను మీ ఊరి నడి మధ్యలో ఒక వినూతనమైన భయంకరమైన యజ్ఞాన్ని మొదలు పెడతాను. ఆ యజ్ఞాన్ని మీ ఊరిలో ప్రజలు ఎవ్వరూ విఘ్నం కలిగించకుండా నువ్వే జాగ్రత్తగా పడాలి. అలా చేస్తే తప్ప ఈ ఊరిలో ఆ ఆత్మశక్తి ఉందో లేదో తెలుసుకుంటాం. ఆ తరువాత ఆ ఆత్మని మనవశం ఎలా చేసుకోవాలో నేను మీకు చెబుతాను. అప్పుడు కానీ దాని వద్ద ఉన్న ఆ సంపద నీకు దక్కదు, ఆ దెయ్యం దగ్గర ఉన్న ఆత్మశక్తి బలం నాకు దక్కదు. నేను చెప్పిన విధంగా చేయి మిత్రమా, విజయం మనం వరిస్తాది, ప్రపంచాన్ని శాసించే శక్తిని మనం పొందుతాం అని వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. సరిగ్గా ఉదయం లేచిన తర్వాత ఊరి పెద్ద ఊరి మధ్యలో ఉంచొని ఊరి ప్రజలు సమావేశపరిచారు. ఈ ఊర్లో ప్రజలు కొందరు, అయ్యా ఎవరండి ఇతను, ఇంత వింతగా ఉన్నారేంటి, ఇతను చూస్తూ ఉంటే ఏదో క్షుద్ర పూజలు చేసే వాళ్ళ ఉన్నాడు అని చెప్పగా ఈ ఊరి పెద్ద, ఒరే అతను క్షుద్ర పూజలు చేసేవాడు కాదు, మన ఊరిని కాపాడడానికి వచ్చిన మహానుభావుడు అని వారిద్దరూ గట్టిగా నవ్వుతూ ఉన్నారు.